పొలిటిసైజ్ అయిపోయింది. సో మనం మాట్లాడదాం. మనతో పాటు క్రిషాంత్ గారు ఉన్నారు. క్రిషాంత్ గారు నమస్కారం. భరత్ గారు, క్రిషాంత్ గారు, ఎట్లా దాడి ఎందుకు చేశారు? కేటీఆర్ కూడా ఖండించారు దాడులు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని. మీరు ఒకవేళ మీకు ఆబ్జెక్షన్ అనిపిస్తే అక్కడ శాంతియుతంగా నిరసన లేకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు వాళ్ళకి ఫిర్యాదు చేసి ఉండాల్సింది. భరత్ గారు, నంబర్ 1 థ్యాంక్ యూ. అంటే న్యూట్రల్ గా మీరు ఇనిషియల్ గా మాట్లాడినందుకు. నిజంగా కూడా ఈ చర్చ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానల్స్ లో జరిగితే మేము రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదు. దో ఫ్యాక్ట్ ఏంటంటే మీరు చదువుకున్న క్లాస్ రూమ్ లోనే నేను మీ తర్వాత చదివిన స్టూడెంట్ ని. కానీ ఇప్పుడు నేను ఏది మాట్లాడినా కూడా ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ గానే అవుతుంది, న్యూట్రల్ గా ఉండదు. కానీ ఒకటి ఏంటంటే భరత్ గారు, ఛానల్స్ కి మేము లీగల్ నోటీసులు ఇవ్వలేదా అంటే ఇది మొదటిసారి కాదు. కేటీఆర్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, యూట్యూబ్ అకౌంట్స్ కి, న్యూస్ ఛానల్స్ కి ఎన్నో సార్లు లీగల్ నోటీస్ ఇచ్చినాం. కానీ రాష్ట్రంలో ఏంటిదంటే ఒక అబద్ధాన్ని చెప్పి 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 మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే దాన్ని నిజమనే ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఈ రోజు జరుగుతున్నది. దాన్ని నిజంగానే మాకంటే ముందే న్యూస్ ఛానల్స్ ఇవాళ ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా దాడి అని చర్చ జరుగుతుంది అంటే నో ప్రాబ్లం, నథింగ్ లైక్ ఇట్, చర్చ జరగాల్సిందే, ఐ అగ్రి. కానీ సైమల్టేనియస్ గా చింతపండు నవీన్ కుమార్ అనే ఒక యూట్యూబర్ పెట్టుకొని కవిత గారిని తైతక్క అని అనడం, కేసీఆర్ గారిని బాతాల పోషెట్టి అని అనడం, ఇఫ్ ఆ రోజే రాష్ట్రంలో ఉన్న మీడియా అందరూ కూడా దాన్ని కాల్అవుట్ చేసి ఇది తప్పు, ఇది జర్నలిజం కాదు, సేమ్ థింగ్ సైమల్టేనియస్లీ ఇలాంటి న్యూస్ ఛానల్స్ ఇది తప్పు, ఇవాళటి వరకు సిట్ కానివ్వండి, రాష్ట్ర పోలీస్ శాఖ కానివ్వండి ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీద. రిమాండ్ రిపోర్ట్స్ ఉన్నాయి, భుజంగరావు గారి రిమాండ్ రిపోర్ట్ కానివ్వండి, రాధాకిషన్ రావు గారి రిపోర్ట్ కానివ్వండి, తిరుపతి అన్న రిపోర్ట్ కానివ్వండి, లేకుంటే ప్రభాకర్ రావు గారి రిపోర్ట్స్, ఇవన్నీ కోర్టులో డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఎక్కడన్నా కేటీ రామారావు గారి పేరు ఎక్కడన్నా ఆన్ పేపర్ ఉందా? లేదు. కానీ మీరు ఒక మాట ఎత్తిండ్రు, కొండా సురేఖ గారు. కొండా సురేఖ గారు తప్పు చేసిండ్రా లేదా అనేది సమాజం నిర్ణయించింది. కోర్టులో కూడా ఉంది ఆ అంశం. మీరు అందరూ క్షమాపణ చెప్పిండ్రో లేదో అది పక్కన పెడదాం, ఎందుకంటే వారు ఇంకా విత్డ్రా చేసుకుంటా అన్నారు. అయితే దారుణం ఏంటి తెలుసా, 2 రోజుల ముందు నేను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ చూసినాను. సేమ్ మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఒక సినీ నటుడు విడాకులకు కూడా కారణము ఈ ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ చేపించిండు అని మాట్లాడటము, వీళ్ళు ఇంకా కూడా గుణపాఠం నేర్చుకోలేదు అని అర్థమవుతున్నది. ఇది రాజకీయ పార్టీగా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ న్యూస్ ఛానల్స్ భరత్ గారు ఒక్క తమ్మునేలు చేస్తే పొరపాటు ఎవరో యూట్యూబ్ లో కూర్చున్న వ్యక్తి చేసి, నేను అబ్జర్వ్ చేసి అంటే ఇవాళ మీరు దాడి చేసిన మహా టీవీ మీకు పెద్దగా వ్యతిరేకంగా ఎప్పుడు చేసినట్టు నాకు అనిపించలేదు. ఇవాళ నేను సర్ప్రైజ్ అయ్యాను. మీకు కంటిన్యూస్ గా వ్యతిరేక కథనాలు ప్రచారం చేసినట్టయితే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఆ న్యూస్ ఛానల్ సంబంధించి. మీరు ఆ న్యూస్ ఛానల్ పెద్దలతోనో వాళ్ళతోనో మాట్లాడి మీ దానిలో ఇలా వస్తుందని చేసి ఉండాల్సిందేమో నాకు అనిపించింది. కొన్ని రోజుల నుంచి వాస్తవానికి మా పార్టీ నాయకులు కానివ్వండి, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ స్క్రీన్ షాట్స్ ని పెడుతూ మేము కండెమ్ చేస్తూ వస్తున్నాం. ఒకటి కాదు, 2 కాదు. నన్ను అసలు చెప్పమంటే ఆ తమ్నెల్స్ కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ వచ్చింది అని కేటీఆర్ గారి ఫోటో పెట్టి ఎవరో మహిళను బ్లాక్ చేసేసి, కేసీఆర్ కుంపలో ట్యాపింగ్ కుంపటి అనాలిసిస్ వంశీ గారిది, హీరోయిన్స్ మోడల్స్ ను కాల్ రికార్డింగ్ బయట పెడతానని డార్క్ సీక్రెట్స్ రివీల్డ్ బై మహా న్యూస్, నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తా. ఒకటైతే తప్పంటారు సార్, రెండోదైతే పొరపాటు అంటారు, 3, 4, 5, 6 తమ్నెల్స్ అంటే నేరం అంటారు. నేను అనేది ఏంటంటే మేము దాడిని డిఫెండ్ చేయట్లేదు. ఓపెన్ గా కేటీఆర్ గారే భౌతిక దాడులు రాంగ్ అని అన్నారు. కానీ ఇదే రాష్ట్రంలో ఎవరన్నా కాల్ ఫార్ చేసి ఉంటే మేము లీగల్ నోటీసులు ఇస్తే పట్టింపు లేదు, మేము పోలీస్ కేసెస్ ఇస్తే పోలీసు వాళ్ళు ఇవాళ వరకు మమ్మల్ని దిలీప్ ఖంతం గారు మీకు చాలా బాగా తెలుసు, మీరు కూర్చోబెట్టుకున్నారు కూడా అనాలిసిస్, వారు ఫేక్ న్యూస్ ని ఫ్యాక్ట్ చెక్ చేస్తే కూడా ఇవాళ కేసులు అవుతున్నాయి. మేము ట్వీట్ చేస్తే ఎక్కడ కూడా ఇవాళ వరకు మీరు చూడండి, ఇలా కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి, వారి సతీమణి గురించో, వారి కుమార్తె గురించో మేము ఏనాడు మాట్లాడలేదు. కానీ అప్పుడు జరిగింది కదా. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చేసినప్పుడు, రేవతి ప్లస్ తన్వి యాదవ్ అరెస్ట్ చేసినప్పుడు అది మీ పార్టీ ఆఫీస్ లో షూట్ చేసింది కదా. అది
మాట్లాడింది రైతు పోలీస్ అరెస్ట్ చేసిండ్రు, చేయాల్సింది పోలీస్ అరెస్ట్ చేసిండ్రు. మేము అనేది ఏంటంటే మరి ఇక్కడ పోలీసే, మరి పోలీస్ ఉందా వెనుక మాకు తెలియదు. మళ్ళీ అరెస్ట్ చేసిన వాళ్ళని వెళ్ళి మీరు పరామర్శించారు. పాపం మా రైతుని ఎవరైనా మీరు చూస్తే కూడా పరామర్శిస్తారండి. ఆయన పరిస్థితి చూస్తే ఆయన భరత్ గారు ఒక్క వ్యక్తి కాదు, రాష్ట్రంలో ఎంతో మంది మాట్లాడుతున్నారు, తిడుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. మేము దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, తిట్టండి అని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ వాళ్ళ ఆవేశాన్ని కూడా సరే ప్రభుత్వం దాని మీద కేసులు వేస్తున్నది, నానా బూతులు తిడుతున్నారు కావచ్చు. కానీ ఇది మొదలుపెట్టిన సంస్కారము గతంలో ఎందుకు చెప్తున్నాను అని అంటే, రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అసెంబ్లీలో నిలబడి బట్టలు తీసుకొడతా అని అన్నారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడినా కూడా బైక్స్ ఉన్నాయి, ముఖ్యమంత్రిగా ఉండి కూడా మాట్లాడుతున్నారు. సో ఇవన్నిటిని కూడా ఫాలో చేయాల్సిన అవసరం ఉన్నది, ఎక్కడనో చెక్ ఉన్నది. ఇప్పుడు మేము మాట్లాడడం అనుకో మీడియా, నాకు ఎందుకంటే ఎంతో మంది మిత్రులు ఉన్నారు, మీడియాకు చెప్పేదంతోలా మీరు అని అంటారు కావచ్చు, కానీ ఎవరు చెక్ చేయాలి భరత్ గారు వీళ్ళని? ఇప్పుడు ఇవాళ కార్యకర్తలు ఆవేశంగా మేము చెప్తున్నాము, ఇవాళ మాకే ఎంతో మంది ప్రెషర్ ఏంటిదంటే ఎట్లా రియాక్ట్ అవుతారు, లీగల్ గా మీరు కేసెస్ వేస్తున్నారు కదా, కానీ అయినా కూడా రియాక్ట్ అవుతలేరు అని వాళ్ళ కార్యకర్తలు వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిండ్రు. అందుకే కార్యకర్తలు వెళ్ళకండి అని వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన పరిస్థితి. ఎక్కడ ఇవాళ చూడండి, రియలైజ్ అయింది దీని తర్వాత ఇప్పుడు దాన్ని డిలీట్ చేస్తున్నారు ఆ వీడియోస్ ని. మీరు అక్కడ యాక్షన్ తర్వాత ఇప్పుడు డిలీట్ అక్కడ నిరసన చేసి ఇప్పుడు అక్కడ మహాన్యూస్ ముట్టడనో లేకపోతే శాంతియుత ధర్నా అక్కడ చేస్తున్న బ్రింగ్ అటెన్షన్ ఏదంటారో, కార్ల మీద లేకపోతే స్టూడియో మీద దాడి చేసే బదులు మీరు అక్కడ నిరసన ప్రోగ్రామ్ అక్కడ ధర్నా చేసినా సేమ్ అటెన్షన్ గ్రాబ్ అయ్యేది అని చెప్తున్నాను నేను. ధర్నా చేయడం వల్ల మీరు రాంగ్, ఇప్పుడు ఆ థంబ్నెయిల్స్ పెట్టడం వల్ల వాళ్ళు రాంగ్ అయ్యారేమో, ఇప్పుడు దాడి చేయడం వల్ల ఇప్పుడు రివర్స్ మీకు నష్టమైంది కదా అని అంటారు. అదే విషయాన్ని కేటీఆర్ కూడా ట్వీట్ లో చెప్పారు. మేము ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాం, భౌతిక దాడులు మా ఇంట్రెస్ట్ కాదు. కొన్ని సంవత్సరాలు భరించినాం, బూతులను భరించినము, కుటుంబాల మీద రేడ్లు భరించినము, పబ్లిక్ ఫంక్షన్లలో వీళ్ళు వచ్చి అగో డ్రగ్స్ ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు, కుటుంబ సభ్యుల దాంట్లో కూడా దాన్ని కూడా భరించడం. లేకపోయినా కూడా ఇవన్నీ అవమానాలను వేరే పార్టీ కుటుంబ సభ్యులు తిట్టినా సరే మీరు అదే విధంగా ఖండిస్తారు కదా. అబ్సల్యూట్లీ మేము ఎంకరేజ్ చెయ్యము. మేము ఏం చేస్తున్నాం అంటే, మేము ఇవాళ కూడా మేము అంటున్నాం, మేము చాలా సార్లు కూడా రియాక్షనరీగా పనిచేస్తున్నాం. వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నా, మార్ఫింగ్లు చేస్తున్నా, ఏనాడు సోనియా గాంధీ గారిది మార్ఫింగ్ చేస్తలేమే, ప్రియాంక గాంధీ గారు మార్ఫింగ్ చేస్తలేమే, కానీ మా నాయకులను ఎవ్వరిని వదులుతలేరు. మా కేసీఆర్ గారిని రెండు సోషల్ మీడియాలో అదే విధంగా అయిపోయినాయిలేండి. మీరు తెలుగు స్క్రైబ్ అంటే వాళ్ళు తెలంగాణ స్క్రైబ్ అని పెట్టి దాన్ని బట్టి క్లిప్పింగ్స్ షేర్ చేసుకుంటారు ఒకళ్ళు. మొన్న అయితే సోషల్ మీడియా, మీరు అబ్సల్యూట్లీ రైట్, కానీ మీడియా కూడా ఇట్లనే అయితే ఎట్లా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇట్లా అయితే ఎట్లా? ఇప్పుడు సోషల్ మీడియా లాగా మహా న్యూస్ కూడా ప్రవర్తిస్తే ఎట్లా? వాళ్ళకు ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎందుకుంది, మనకు గైడ్ లైన్స్ ఎందుకున్నాయి, వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరమ్స్ ఎందుకున్నాయి, మనకు ఎడిటర్స్ గిల్డ్స్ ఎందుకున్నాయి మనకు? అంటే నేను ఇప్పుడు మీరు అటాక్ చేసిన ఛానల్ వరుసగా మిమ్మల్ని అటాక్ చేసిన ఛానల్ ఏం కాదు. టిఆర్ఎస్ పట్ల అంత కక్షగా ఉన్న ఛానల్ అయితే అని నాకు అనిపించలేదు. సరే ఇప్పుడు ఈ థంబ్నెయిల్స్ తప్పు కావచ్చు, వాళ్ళు రిమూవ్ చేస్తుండొచ్చు, బట్ నా ఒపీనియన్ నేను చెప్తున్నా, వరుసగా మీ మీద అటాక్ చేసిన ఛానల్ కాదు. ఇవాళ మీరు అటాక్ అయిన తర్వాత నేను చూస్తే కనుక ఈ థంబ్నెయిల్స్ మళ్ళీ ఆ తర్వాత తెలిసింది యాక్చువల్లీ ఇది మాట్లాడితే పరిష్కారం అయ్యేదేమో అనిపించింది నాకు. భరత్ గారు, మా పోరాటం కూడా మీడియా మీద కానే కాదు. ఆర్ ఫైట్ ఇస్ నాట్ విత్ మీడియా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మా ఫైట్ ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా కాదు. మేమేం వ్యతిరేకంగానో వ్యక్తిగతంగానో పోరాటం చేస్తలేం. ప్రజల కోసం, వాళ్ళు ఇచ్చిన హామీల కోసం మేము మాట్లాడుతూ ఉంటాం, పోరాటం చేస్తాం. మేము ఇవేదే చేస్తున్నాం కదా. ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు మేము రైతు బంధు రిమైనింగ్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంటారు, మేము హైడ్రా గురించి ఎత్తినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటారు, మేము మూసి అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు, జాబ్ క్యాలెండర్ అంటే ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఏ అంశమైనా కూడా ఫోన్ ట్యాపింగ్. వాళ్ళ విచారణ వాళ్ళు ఈ 18 నెలల నుంచి నడిపిస్తున్న డ్రామా ఇదే కదా. వాళ్ళ కౌంటర్ చేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంటే మీరు కౌంటర్ చేయొచ్చు దాన్ని. మీరు ఎందుకు సైలెంట్ గా ఉంటారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో? ఏ మాత్రం సైలెంట్ గా లేము. ఫోన్ ట్యాపింగ్ డిస్కషన్ అని పిలిస్తే మీ వాళ్ళు ఎవరు రావట్లేదు బీఆర్ఎస్. అబ్బా ఫోన్ ట్యాపింగ్ వేరే టాపిక్ అయితే వస్తాం, రైతు బంధు అయితే వస్తాం అంటున్నారు.
నేనున్నాను. స్పెషల్ గా ఒక గంట పెట్టుకుందామా ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ మీద, నేను డెఫినెట్ గా వస్తాను. నాకు మాట్లాడదాం అంటే అడిగాం మేము లాస్ట్ 2-3 days అంటే మీరు వేరే కారణాలతో బిజీ ఉన్నారేమో. ఒకసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. సామ రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు.